అండ్ మ్యామ్ ఇప్పుడు మెన్సెస్ టైంలో ప్యాడ్స్ కాకుండా కప్స్ యూజ్ చేయమని చెప్పి వస్తుంది కదా! దీని మీద చాలా మందికి అవగాహన తక్కువుంది. కప్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్‌లో? ఎలా ఉంటుందసలు వాడకం అనేది ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి? అంటే మన ప్రాసెస్ ఎప్పటి నుంచి వచ్చిందంటే ఫస్ట్ అంటే ఓన్లీ క్లాత్ వాడేవాళ్ళు. హ్మ్. సో అది ఇన్ఫెక్టివ్ అని అందరికీ తెలుసు. హ్మ్. అది స్టాప్ చేసి శానిటరీ ప్యాడ్స్ వచ్చింది. ఎందుకంటే యాహ్! ఆ టైంలో అది ఉండే. హ్మ్. సో శానిటరీ ప్యాడ్స్‌లో కూడా డిఫరెంట్ రకాలు ఉన్నాయి. మీకు అలర్జిక్ ఉంటే అలర్జిక్ కాకుండా కొంచెం క్లాత్ టైప్‌లో కూడా ఇప్పుడు కొత్తగా వస్తుంది. హ్మ్. మెడికేటెడ్ ప్యాడ్స్ కూడా వస్తున్నాయి. వాటిని యూజ్ చేయొచ్చు. ఓకే. కానీ ఇప్పుడు మనకున్న పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్. అంటే హ్మ్. మనం మన గురించే కాదు, హ్మ్. మన అర్త్‌ని కూడా ప్రిజర్వ్ చేసుకోవాలి. ఈ శానిటరీ ప్యాడ్స్ కానీ ఇవన్నీ కూడా వీఆర్ యాడింగ్ ప్లాస్టిక్ అండ్ ఎవ్రీథింగ్ టు ది ఎర్త్. ఓకే. సో వాటి వల్ల ఎంతమంది లేడీస్ కదా, హ్మ్. ఇప్పుడు ఒక హాస్టల్ తీసుకుంటేనే ఒక 100 లేడీస్ ఉంటారనుకోండి. అవును. హ్మ్. ఆ 100 ప్యాడ్స్‌ని డిస్పోజ్ చేయాలి. అవును. ప్రాపర్ విధానంలో డిస్పోజ్ చేయాలి హ్మ్. చేసేటప్పుడు కూడా. హ్మ్. సో ఇవన్నీ అవగాహనలోకి పెట్టుకొనే హ్మ్. గవర్నమెంట్ కానీ అందరూ కూడా ఈ మెన్స్ట్రువల్ కప్స్‌ని ప్రవేశపెడుతున్నారు. ఓకే. అంటే అవి సిలికాన్ బేస్డ్ ఉంటాయి. ఓకే. సో అవి పెద్ద హానికరం కాదు. అండ్ దే ఆర్ రీయూజబుల్ కప్స్. ఓకే. సో ఆ కప్స్ అనేది అందరూ తీసుకోవచ్చు. హ్మ్. నథింగ్ టు వరీ. కాకపోతే మనం ఇంకా వాటికి ఇప్పుడు ప్యాడ్స్ వచ్చిన కొత్తలో ఎలా అయితే ఇమ్మీడియేట్‌గా ప్యాడ్స్ వాడలేరో, హ్మ్. సో దీనికి కూడా కొంచెం టైం పడతది. ఓకే. బట్ ఇట్ ఈస్ ఎ రికమెండెడ్ వే. పెళ్లి కాని అమ్మాయిల దగ్గర నుంచి అందరూ వాడొచ్చు. ఓకే. అంటే కంఫర్ట్ విషయానికి వస్తే నో ప్రాబ్లమ్ మ్యామ్? యాక్చువల్‌గా కంఫర్ట్ విషయానికొస్తేనే చాలా బెటర్ అది. ఓకే. అది వజైనాలో పెడతాం కాబట్టి హ్మ్. మీకు ప్యాడ్స్ కూడా అవసరం ఉండదు. హ్మ్. ఈవెన్ మెన్సెస్ టైమ్‌లో అంటే అమ్మాయిలు ఎవరైతే యూజ్ చేస్తున్నారో దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. ఒక ట్రిప్‌కెళ్ళినా కూడా, ఒక స్పోర్ట్స్‌లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నా కూడా, హ్మ్. ఎలాంటి దాంట్లో కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా యాస్ ఇఫ్ వాళ్ళకి మెన్సెస్ కానట్టే ఫీల్ అవుతున్నారు. ఓకే. సో ఆబ్వియస్‌లీ కంపేర్ టు ప్యాడ్స్ కూడా మెన్స్ట్రువల్ కప్స్ ఈ దాంట్లో కూడా చాలా బెటర్‌గా ఉంది. ఓకే. సో దే ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ ఇట్. హ్మ్. సో నో నీడ్ టు వర్రీ అబౌట్ థట్. సో సూపర్ మ్యామ్. బట్ ఎన్ని అవర్స్‌కి ఒకసారి మార్చుకోవాలి? అంటే అది మీకు దొరికిన అంటే ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇట్స్ బెటర్ టు ఎంప్టీ. ఓకే. ఓకే. హ్మ్. సో అట్‌లీస్ట్ మినిమమ్ ఒక 2-3 టైమ్స్ చెప్తారు. 24 అవర్స్‌లో 2-3 24 టైమ్స్. 2-3 టైమ్స్ ఓకే. మార్చుకోవాలి. మళ్ళీ తీసి క్లీన్ క్లీన్ చేసుకొని చేసేసుకొని మళ్ళీ ఇన్సర్ట్ సో చేసుకోవాలి. దాన్ని సో మళ్ళీ ఇట్ ఈస్ ఎ హ్మ్. రీయూజబుల్ కప్. ఓకే. అలా దాన్నే వాష్ చేసుకొని పెట్టుకోవచ్చు. అలా ఎంత కాలం యూజ్ చేయొచ్చు మ్యామ్ అవి? అంటే డిపెండ్స్ అవి ఉంటాయన్నట్టు కప్‌కి వాళ్ళకి ఇండికేషన్ పేపర్ సో అదంతా వాలిడేషన్ ఇస్తారు. ఉందా? వాలిడేషన్ దాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. డిపెండ్స్ కదా దాని మెటీరియల్‌ని బట్టి ఉంటుందన్నట్టు. ఓకే. టాబ్లెట్‌కి హ్మ్. ఎక్స్‌పైరీ డేట్ ఎలా ఉన్నట్టు ఉంటది దీనికి కూడా. వీటికి కూడా వాళ్ళు చెప్తారు. ఓకే. అండ్ మ్యామ్ గతంలో బాలింత జబ్బులు అని విన్నాము. ఇప్పుడు తగ్గినప్పటికి గూడా అసలు రీజన్ ఏంటి? బాలింత జబ్బులనేవి ఎందుకొస్తాయి? అంటే బాలింత రోగము అంటే ప్రెగ్నెంట్ ఉన్న లేడీ బాగా వాపులొచ్చేస్తాయి. హ్మ్. బీపీ పెరుగుతది. ఓకే. అంటే ఆ కాలంలో దాన్ని బాలంత అనేవాళ్ళు. ఇప్పుడు మేము ప్రీ ఎక్లాంప్సియా, ఎక్లాంప్సియా అంటాం. హ్మ్. అంటే మొత్తం వాపొచ్చేస్తది. నీరంతా చేరుకుంటది. బీపీ పెరిగిపోతది. సో సడెన్‌గా బీపీ చాలా హై అయిపోయినప్పుడు ఫిట్స్‌కి కూడా లోనయితారు. ఓకే. సో అలా లోనైనప్పుడు తల్లికి ఎఫెక్ట్ ఉంటుంది. బేబీకి ఎఫెక్ట్ ఉంటుంది. హ్మ్. సో బేబీ లోపల చనిపోయే ఆస్కారాలుంటాయి. అండ్ దీనికి ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ డెలివరీ చేయడం. అది ఓకే. ఏ టైం అన్నా కానీ. హ్మ్. అది 6థ్ మంత్‌లో కూడా మదర్‌కే ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే ఏదో సినిమాలో చూపించినట్టు తల్లిని బతికించాలా, బేబీని బతికించాలా అనే కాన్సెప్ట్ ఉండదు. ఎప్పుడైనా తల్లే బతకాలి. ఓకే. ఎందుకంటే ఇద్దరు ముగ్గురిని కనగలుగుతది. తల్లిని బతికించాలా అని ఉండదు. అవును. సో తల్లిని చూస్తాం కాబట్టి డెలివరీ చేసేస్తాం. ఓకే. ఎందుకంటే ఇది డెలివరీతోనే వచ్చే ప్రాబ్లమ్. హ్మ్. డెలివరీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా మంది ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. హ్మ్. సడెన్‌గా బీపీ పెరిగిపోయి తల్లి హార్ట్ పైన ఎఫెక్ట్ కావచ్చు, హ్మ్. కిడ్నీస్ ఎఫెక్ట్ కావచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కిడ్నీ ఫెయిల్యూర్‌కి కూడా వెళ్ళొచ్చు. ఓకే. అలాంటప్పుడు చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. హ్మ్. అంత ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ప్రాపర్ సెంటర్స్‌లో ట్రీట్మెంట్ డెలివరీ చేసేసి వాళ్ళ బీపీని తగ్గించుకోవడం కానీ, కిడ్నీ పైన ఎఫెక్ట్ లేకపోవడం కానీ, కొన్ని సిట్యుయేషన్స్‌లో డయాలిసిస్‌కి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓహ్! సో అంత సిట్యుయేషన్. సో ఇప్పుడెందుకు తగ్గిందంటే హ్మ్. మాకిప్పుడు బాగా అవగాహన ఉంది కాబట్టి ప్రతి మంత్ చెకప్‌లో బీపీ చూస్తాం. ఓకే. ఎందుకు రెగ్యులర్ చెకప్స్ అవసరం అనేది ఎందుకు అంటే మేము ఎవ్రీ మంత్ ఎవ్రీ చెకప్ మంత్. చేస్తాము. హ్మ్. అండ్ ఇంకోటి 9 నెలలు వచ్చేసరికి 10 రోజులకే చూస్తాము. ఎందుకంటే ఆ టైంలో కామన్‌గా వచ్చేస్తది. అవును. హ్మ్. అండ్ వాళ్ళకి కూడా చెప్తాము. సడెన్‌గా వాపులొచ్చినా కూడా ఇంటి దగ్గరన్నా బీపీ చూపించుకోండి అనేసి. హ్మ్. సో ఇలా అర్లీ డిటెక్షన్ అంటే ముందుగానే డిటెక్ట్ చేయడం వల్ల ఆ స్టేజ్‌కి వెళ్ళకపోవడం అనేది జరుగుతుంది. సో ఓకే. బాలింత రోగంకి ఇప్పుడు చాలా మంది లోన్ అవ్వట్లేదు. ఓకే. సో ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ పెరిగాయి. హ్మ్. ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఉంది. ఓకే. సో మ్యామ్ అలాగే సరోగసీ విషయంలో చాలామంది యాక్టర్స్ మాత్రమే యూజ్ చేస్తా ఉంటారు గదా! రీజన్ ఏంటి దానికి?
అంటే యాక్టర్స్ నిజంగానే వాళ్ళ మెడికల్ ప్రాబ్లమ్ కి కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇది నేను చెప్పాను కదా, గర్భసంచి ప్రాబ్లం ఉంటేనే సరోగసీకి వెళ్తారు. సో యాక్టర్స్ లో కూడా ఒక్కొక్కసారి వాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ గానే కంటారు, తర్వాత సరోగసీకి వెళ్తారు. మేబీ ఆ టైంకి వాళ్ళకి ఏమైనా గర్భసంచికి చిన్న గడ్డ రావడం కానీ, పొర ఎఫెక్ట్ కావడం కానీ, సో వాళ్ళకి మెడికల్ గా అడ్వైస్ చేసి ఉంటారు. కానీ ఇంతకు ముందు కమర్షియల్ సరోగసీ ఎప్పుడైతే ఉండేనో, అంటే మనీ ఇచ్చేసి కొంచెం బాగా పూర్ ఉన్న వాళ్ళని తెచ్చుకొని బేబీని పెట్టి కానీ తీసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఆ టైంలో కొంతమంది యాక్టర్స్ కూడా ఈ రూట్ కి అన్నెసెసరీగా మనకి ఎందుకు మొయ్యడము, మన ఫిగర్ ఖరాబ్ అవుతుంది, అట్లాంటి కొంతమంది మేబీ ఫ్యూ మెంబర్స్ ఉండొచ్చు. సో ఇలా చేయడం వల్లనే ఇప్పుడు చాలా రూల్స్ వచ్చాయి సరోగసీకి. సో ఖచ్చితంగా ఈ కమర్షియల్ సరోగసీ ఇప్పుడు తీసేశారు. ఓన్లీ ఆల్ట్రుయిస్టిక్, అంటే మన సొంత అక్క చెల్లెళ్ళు కానీ చుట్టాల్లో మన నియర్ రిలేటివ్సే దీనికి వచ్చి వాళ్ళు కనివ్వాలి. ఎందుకంటే వాళ్ళ నియర్ రిలేటివ్ కదా, ఎక్కడికి వెళ్ళగలుగుతారు? చాలా బెటర్. ఇంకా బ్లడ్ వాళ్ళదే అయి ఉంటుంది, ఇంకా వాళ్ళ బ్లడ్ ఉంటుంది, అక్కడే ఉంటుంది, వాళ్ళకి ఒక డిపెండెన్సీ ఉంటుంది, అలా ఉంటుంది, మా అనే ఫీలింగ్ ఉంటుంది. ఇంకోటి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇంతకు ముందు కాలంలో ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చి కూడా సరోగసీ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బేబీనే ఇండియన్స్ లో పెట్టి చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇండియన్స్ కి పెట్టినప్పుడు పూర్ వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళు వచ్చి కనిచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు, పూర్గా వాళ్ళని, అంటే సో ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఒకసారి ఏమైందంటే బేబీకే ప్రాబ్లం ఉందని తెలిసింది. ఎప్పుడైనా కూడా పెట్టడం మట్టుకే, మళ్ళీ బేబీ స్టార్ట్ అయిన తర్వాత బేబీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళ పేరెంట్స్ తో అసోసియేటెడ్ ఉంటది. సో జెనెటిక్ గా ఒక ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ ఫారెన్ కపుల్ అనే వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా మళ్ళీ బ్యాక్ రానే లేదు. ఇప్పుడు ఈ పూరమ్మాయి కనాలా, ఏం చేయాలి, ఏం తోచని, అక్కడ ఉన్న డాక్టర్ కి కూడా వాళ్ళకి పిల్లల కోసం హెల్ప్ చేసింది, కానీ డాక్టర్ కి కూడా అంటే ఆ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలి, చాలా కష్టం కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఆమె కనాల్సిందే, కన్న బేబీని ఎవరు చూసుకోవాలి, మళ్ళీ డాక్టర్ చూసుకోవాలా లేకపోతే ఆమె చూసుకోవాలా? వాళ్ళు ఫారెన్ కంట్రీ వాళ్ళు వెళ్ళిపోయారు. సో అప్పటి నుంచి ఫారెన్ ది కూడా బ్యాన్ చేశారు. అందుకోసం ఇవన్నీ రూల్స్ వచ్చాయి. కానీ నిజంగానే కొంతమంది కపుల్స్ పాపం వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి నిజంగానే అర్ధగర్భం అవసరం ఉండే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మాత్రం ఇప్పుడు అదే దగ్గరున్న వాళ్ళు కనివ్వాలి. ఓకే. సో ఫైనల్ గా అయితే సరోగసీ ఉంది, కానీ చాలా రెగ్యులేషన్స్ వచ్చాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి దాంట్లో. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా డౌట్స్ కి అయితే క్లారిటీ వచ్చేసింది. సో జనాల పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంకా మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. నాకు కూడా ఇలాంటి అంటే డీటెయిల్స్ గా చెప్పి వాళ్ళకి అర్థమవుతే మాకు సగం ట్రీట్మెంట్ అయిపోయినట్టు. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.